నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చమురు కొనుగోళ్ల అంశంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామన్న జైశంకర్. జగన్ వైసీపీ ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమన్న మంత్రి కొల్లు. సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా వెళ్లిపోవడంపై మండిపాటు. కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ అవతారమెత్తిన మహిళ. పురుషులతో సమానంగా రాణిస్తున్న కర్నూలుకు చెందిన మాధవి. ఈ నెల 17న బంగ్లా ప్రధానిగా రెహమాన్ ప్రమాణ స్వీకారం. ప్రధాని మోదీ సహా 13 దేశాల ప్రభుత్వాధినేతలకు బీఎన్పీ ఆహ్వానం. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ. గరల కంఠుడికి ప్రత్యేక అభిషేకాలు. ఇంధన కొనుగోళ్ల విషయంలో జాతీయ ప్రయోజనాలకి అత్యంత ప్రాధాన్యతనిస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. చమురు కొనుగోళ్ల అంశంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవన్నారు. జర్మనీలోని మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొన్న జైశంకర్ ఇంధన దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చమురు మార్కెట్ సంక్లిష్టంగా ఉండటంతో భారత్లోని చమురు కంపెనీలు యూరోప్తో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి భారత చమురు కంపెనీలు వారి ప్రయోజనాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ఇతర దేశాల ఆలోచనలతో ఎప్పుడూ ఏకీభవించాల్సిన అవసరం లేదన్న జైశంకర్ ఈ విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నెల్లూరులో ముంపు సమస్య తలెత్తకుండా 50 కోట్ల రూపాయలతో డ్రైనేజీ కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టామని మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు ములుముడి బస్టాండ్ ప్రాంతంలో కాలువ ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ పక్కన నివసించే ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ అన్నీ ఒరిజినల్గా ఉండేదానికంటే వాటి సైజు దాదాపు 10 రెట్లు తగ్గిపోయింది. దానివల్లనే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి 4 రోజులు పోలీస్ పెరడ్ గ్రౌండ్లో బస్సులో నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే 4th డేకి నీళ్లు కొంత తగ్గినాయి. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. వైసీపీ లాంటి పార్టీ, జగన్ లాంటి నాయకుడు ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం కనీసం ఆలోచించకుండా వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా పారిపోవడం దుర్మార్గమన్నారు. పోర్ట్, ఫిషింగ్ హార్బర్, రోడ్లు వంటి కృష్ణా జిల్లాకు చెందిన అన్ని అంశాలపైన అసెంబ్లీలో చర్చిస్తామని వివరించారు. బందర్ పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో బిల్లులు పెండింగ్లో ఉండటంతో నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఆత్మీయ కార్యక్రమం చేపట్టడం రాజకీయ నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోందని మంత్రి రవీంద్ర అభిప్రాయపడ్డారు. మరి గవర్నర్ అనే గౌరవం కూడా లేకుండా ఆయన మీద కాగితాలు చింపి తీసేయాలని ప్రయత్నించేటువంటి ఇది ఒక రౌడిజం, ఒక దౌర్జన్యకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు చూసి ఇవాళ అదే రకంగా ఒక విధ్వంసాలు సృష్టించాలనే కార్యక్రమానికి దిగుతారు. పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీని అపహాస్యం చేసే విధంగా ఆయన చేతులపై రెచ్చగొడతా ఉన్నాడు. మీరు వెళ్ళండి అని చెప్పి పోడియం మీదకి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. చివరికి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి బొత్సాన్ని కూడా ఎందుకు వెళ్ళమని చెప్పి అతను కూడా వెళ్ళమని చెప్పి చెప్తున్నటువంటి విధానం అక్కడ చూసాం. చాలా దురదృష్టకరం. ఎలాంటి ఒక పనికిరాని చెత్త నాయకుడు ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం. మేము ప్రజలకు జవాబుదారులు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని విజయవంతంగా, అర్థవంతంగా ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళ నుంచి సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కొద్దిగా బిల్స్ పాత వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన బిల్స్ లాస్ట్ గవర్నమెంట్ ఆగిపోవడం వల్ల క్లోజ్ చేశారు. అలాగే తర్వాత డిజైన్ కూడా ఏదైతే సీమ్ అవుతూ సంబంధించి డిజైన్ కూడా మార్పుదలు చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ కూడా వచ్చింది. ఐఐటి చెన్నై నుంచి ఆ డిజైన్ వచ్చింది. ఇప్పుడు పనులు స్పీడప్ చేస్తాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
అక్కడ ఏ కారణాల చేత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కూడా అది తెలియజేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఇవాళ కొన్ని పారామీటర్స్ పెట్టుకుని దాని ప్రకారం అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అది ముఖ్యమంత్రి గారు ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అలాగే నారా లోకేష్ గారు కుటుంబాలతో మమేకమవుతూ ఇవాళ, ఎందుకంటే రాజకీయ నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా జీవితంలోనే ఉంటున్నారు. కుటుంబాలతో ఉండడం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కుటుంబాలు కూడా అందరూ కలుసుకుని ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబంగా వెళ్ళాలనేది ఆలోచనతో ఒక మంచి సంప్రదాయాన్ని శ్రీకారం చుట్టారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇచ్చాపురం నియోజకవర్గ కిడ్నీ బాధితులకు సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేవంటూ ఎక్స్లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు మంత్రి లోకేష్ స్పందించారు. యంత్రాల కొరతతో 40 కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని ప్రవీణ్ అనే వ్యక్తి లోకేష్కు తెలియజేశారు. కిడ్నీ బాధితుల ఇబ్బందులు తీర్చేలా ఇచ్చాపురం, కవిటి, సోంపేటలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని లోకేష్ కోరారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి సత్యకుమార్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో ఉద్భవించిన జనసేనకు కౌన్సిలర్ విజయలక్ష్మి రూపంలో ఆ గడ్డపై తొలి అడుగు పడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 332 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం దక్కించుకుందని తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గు సాగర్ విజయం సాధించి భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. ఇరువురికి పవన్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మహావృక్షమైన చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకొని మొలక వేస్తుందని, విశ్వ విజేత కూడా తల్లి గర్భంలో అణువంతే ఉంటాడని, అలాగే కోటి రతనాల వీణ తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైందని తెలిపారు. జనసేన తెలంగాణ వీర మహిళలు, జన సైనికులు, నాయకులకు అభినందనలు తెలిపారు. పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, శక్తి, సాహితీ సౌరభాన్ని అణువణువునా నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పాదాభివందనాలు అని ఒక ప్రకటన విడుదల చేశారు. అహింస, మానవత్వం, సమానత్వానికి మార్గదర్శనం చేసిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజుకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆ మహనీయుడు చూపిన శాంతి మార్గాన్ని, బోధించిన జీవన విలువలను మనసారా స్మరించుకుందామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సేవాలాల్ మహారాజు సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొత్తగూడెం ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న బొలెరో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో సుబ్బరాయపురానికి చెందిన రాజ శివకృష్ణ, చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఒడిషా ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ సహా 7గురికి గాయాలయ్యాయి. ఒడిషాలోని జగదల్పూర్ నుంచి విశాఖకు వెళ్తున్న బస్సు తెల్లవారుజామున సాలూరు బైపాస్ రోడ్డు వద్ద స్టీరింగ్ లాక్ అవ్వడంతో అదుపు తప్పి బోల్తా పడిందని డ్రైవర్ తెలిపారు. ఘటన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. క్షతగాతులను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయనగరానికి తరలించారు. రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించింది. శివరాత్రి రోజున రాత్రి జాగారం చేసి మరుసటి రోజు విధులకు హాజరు కావడం ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందిగా ఉంటుందని ఆప్షనల్ హాలిడే ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం విన్నవించింది. సీఎం సానుకూల నిర్ణయం తీసుకుని అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇవ్వడంపై ఏపీ జేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో 10వ వార్షిక అఖండ కచ్చపి మహోత్సవం విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల వీణా వాయిద్య కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
24 గంటల పాటు వీణానాదం నిర్విరామంగా కొనసాగనుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అఖండ కచ్చపి మహోత్సవం రేపు ఉదయం 8 గంటల వరకు కొనసాగనుంది. గత 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీణా వాయిద్య గోష్ఠి ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈరోజు ఇప్పుడే పంచరత్న సేవ పూర్తయింది. 27 వీణలు వచ్చాయని మన సివి రావు గారు చెప్పారు. ఆయన అంటే 27 వీణలు, వీణకి 7 తీగలు ఉంటాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక 189 తీగలు ఒక్కసారి శృతిలో ఒక 4-5 మృదంగాలు కలిస్తే అసలు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో చెప్పలేమన్నమాట. ఇంకా అసలు హాల్లో వైబ్రేషన్ ఉందేమో అని నాకు అనిపిస్తున్నది. ఈ వీణా ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ముందు ఫస్ట్ సంవత్సరం చేసేవాళ్ళు, తర్వాత ప్రతి నెల కార్యక్రమాలు చేస్తూ, అలాగే సంవత్సరం విద్యార్థులు బాగా తయారవ్వాలని వాళ్ళకేమో జూనియర్స్, సీనియర్స్, సబ్ జూనియర్స్ ఇలాగ వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్ళకి తర్ఫీదు ఇచ్చే గురువులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, అలాగే వాళ్ళందరినీ వీణని బాగా పాపులర్ చేయడం దాని గురించి ఎంతో ప్రయత్నించాడు. పిల్లలు చాలామంది ఈ గాత్రానికంటే పాటకి, అలాగే ఫ్లూటు, అలాగే డ్యాన్సులు ఇలా వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. వైలిన్ కూడా చిన్న వాద్యమే కాబట్టి దానికి కూడా ఎక్కువ మంది వెళుతున్నారు. కానీ వీణ అనేది పెద్ద ఇన్స్ట్రుమెంట్, ఎక్కడికైనా తీసుకెళ్లాలన్న ఇబ్బంది, అలాగే దాన్ని కొనుక్కోవాలన్న ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులు చూసి చాలామంది తగ్గిపోయారు. అలాగే ఈ వీణను మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ఇది ఒక అవకాశంలాగా భావిస్తున్నాను. శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి 2016లో స్థాపించిన తర్వాత 2017 ఫిబ్రవరి 15 మొదటిసారి కచ్చపి వీణ అఖండ మహోత్సవం స్టార్ట్ చేశాము. ఆ రోజు శ్రోతలు, కళాకారులు కోరిన మేరకు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 స్టాండర్డ్గా చేసి ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాము. ఇది 10వ వార్షిక అఖండ కచ్చపి మహోత్సవం. ఈరోజు వీణా విద్వాంసులు 27 మంది పాల్గొన్నారు. దాంతోపాటు మృదంగం కళాకారులు, ఘటం కళాకారులు పాల్గొని పంచరత్న కీర్తనలు చేశారు. ఈరోజు మార్నింగ్ ఇవాళ మహాశివరాత్రి అవతంతో 10వ వార్షిక మహోత్సవం సందర్భంగా 24 గంటల ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాము. మొత్తం దగ్గర 85 మంది ఆర్టిస్టులు ఇప్పటి నుంచి రేపు పొద్దున్న ఉదయం 8 గంటల వరకు వీణా వాద్యాలని వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వాయిస్తారు. ఇది నిర్విరామంగా రేపు పొద్దున్న 8 గంటల వరకు జరుగుతుంది. కాకినాడ జిల్లా కరప, కాజులూరు, తొండంగి మండలాల్లో దొంగతనాలకు పాల్పడ్డ 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 లక్షల విలువైన కారు, 7 బైకులు, బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మండలానికి చెందిన పిల్లి సింహాచలం, ఉమాశంకర్, నాని జల్సాలకు అలవాటు పడి గత 2 ఏళ్లుగా ద్విచక్ర వాహనాలు, కార్లు దొంగతనాలు చేస్తున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం 11 నేరాలు, టోటల్ 11 అఫెన్సెస్లో
వారి దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల దగ్గర నుంచి దొంగతనం చేసింది ఒక కారు, ఒక హుండాయ్ వెన్యూ కారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో, అట్లనే 7 మోటార్ సైకిల్. ఇందులో ఒక స్నాచింగ్ నేరం కూడా ఉంది. స్నాచింగ్తో పాటు హౌస్ బ్రేకింగ్ నేరం కూడా ఉంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇంటి దొంగల పాత్రను సిట్ బట్టబయలు చేస్తోంది. మహాపచారంలో నిందితులకు టీటీడీ ఉద్యోగులు 6 సహకరించినట్లు గుర్తించింది. ఈ మేరకు వారిపై శాఖాపరమైన చర్యలకు టీటీడీకి లేఖ రాసింది. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో 6 టీటీడీ ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ విచారణలో తేలింది. నిందితుల జాబితాలో చేర్చేంత అభియోగాలు లేకున్నా వారికి ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ బృందం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాసింది. డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు విఎస్ సురేష్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్థసారథి, భోపాలన్ మురళి, వెంకటరమణ పేర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కొనుగోళ్లు, గోదాముల విభాగంలో విధులు నిర్వర్తించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న డైరీ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఈ ఉద్యోగులు సహకరించారు. ఇప్పటికే టీటీడీకి చెందిన 9 మంది ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శాఖలో విధులు నిర్వర్తించిన 7 ఉద్యోగులు వైష్ణవి డైరీ నుంచి లంచాలు తీసుకున్నట్లు శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంట్ తన డైరీలో రాసుకున్నాడు. సిట్ అధికారుల సోదాల్లో దొరికిన ఆ డైరీ ఇప్పుడు కీలకంగా మారింది. అందులో ఏ అధికారికి ఎంతెంత లంచం ఎప్పుడెప్పుడు ఇచ్చారనే సమాచారం ఉంది. లంచాలు తీసుకున్న ఈ అధికారులు డైరీని సక్రమంగా తనిఖీ చేయకుండా అనుకూలంగా నివేదిక ఇచ్చారు. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం పెద్దగా లేకున్నా డైరీ ప్రతినిధులు చెప్పిన విధంగా అధికారులు సంతకాలు చేశారు. టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు ఇది వారికి దోహదపడింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై మరోసారి శాఖాపరంగా విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు ఆ శాఖలను కోరారు. విశాఖ సాగర తీరం నౌకాదళ ఉత్సవానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలన్ 2026 నేవీ చీఫ్ల కాన్క్లేవ్కి విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తే చేసింది. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. విశాఖ నగరం మరో నౌకాదళ పండగకు సిద్ధమైంది. 2016లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత మళ్ళీ 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ విశాఖపట్నమే ఈ ఐఎఫ్ఆర్కి ఆతిథ్యం ఇస్తోంది. దీనికి సంబంధించిన విశేషాలు, అలాగే ఇక్కడికి సంబంధించిన అతిథులు, వారికి సంబంధించి ప్రజలు ఏ రకంగా ఈ ఉత్సవానికి సహకరించాలి అన్న అన్ని అంశాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఉన్నారు. కలెక్టర్ గారు, ఈ ఉత్సవానికి సంబంధించి మనం ఏ రకంగా సిద్ధమయ్యాం? మనకి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది 10 ఏళ్ల తర్వాత మన విశాఖపట్నం నగరంలో 17వ తారీఖు నుంచి మొదలుపెట్టి 19వ తారీఖు దాకా పెద్ద కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళు ఒక ఆధ్వర్యంతో మనం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. 17వ తారీఖు రాష్ట్రపతి వర్యులు మన విశాఖ నగరం రానున్నారు. 18వ తారీఖు ఫ్లీట్ రివ్యూ అనేది మన సముద్రంలో జరుగుతుంది. దెన్ 19వ తారీఖు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాలు మన ఆర్కే బీచ్లో జరగబోతున్నాయి. డ్రోన్ షో, ఫైర్ క్రాకర్ షో, అదేవిధంగా సీ ట్రయల్స్ కూడా దాంట్లో భాగంగా జరగనున్నాయి. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లన్నీ కూడా నేవీ వారు ఒక సహకారంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ ప్రజలు, మన ప్రభుత్వ సిబ్బంది, ఉన్నత అధికారులతో పాటు రాష్ట్రపతి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వివిధ దేశాల నుంచి వచ్చిన నేవల్ చీఫ్స్, డెలిగేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు మనము చేస్తున్నాము. అన్నిటికీ మనము సిద్ధంగా ఉన్నాము. జనాలు ఎంతమంది వస్తారనే ఎక్స్పెక్టేషన్, అలాగే వచ్చే అతిథులు, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం ఏ రకమైన భద్రతా ఏర్పాట్లను మనం చేయగలుగుతున్నాం? ప్రజలకు వచ్చేటప్పటికి ప్రధానంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. నేషనల్ సిటీ పరేడ్ వచ్చేటప్పటికి దాదాపు 2 లక్షల మంది దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మామూలు ప్రజలతో పాటు డెలిగేట్స్ కూడా దాంట్లో పాల్గొంటారు. దీనికి కావాల్సిన గ్యాలరీస్, అదేవిధంగా వాళ్ళు వ్యూవింగ్ ఏరియాస్, ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ నేవల్ కోస్ట్ బ్యాటరీ మొదలుపెట్టి పార్క్ హోటల్ దాకా మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అదనంగా హోల్డింగ్ ఏరియాస్, ఉడా పార్క్ వెనకాల ఉన్న ఎంజిఎం గ్రౌండ్స్, విఎంఆర్డిఏ సెంట్రల్ పార్క్, అదేవిధంగా గురజాడ కళాక్షేత్రం,
వీటిలో కూడా మనము స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు కూర్చొని చూసే విధంగా మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు పార్కింగ్ ఏరియా మనము ఏయూ గ్రౌండ్ సమర్థ హాస్టల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అదనంగా మనము స్క్రీన్స్ మనం పెట్టడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? వచ్చేవారు ఏ రకంగా సమాయత్తం అవ్వాలి? ఈ కార్యక్రమం అనేది యాక్చువల్గా 5 నుంచి మొదలవుతుంది, సీ లెవెల్ యాక్టివిటీస్ అన్నీ కూడా. బట్ ప్రజలందరూ కూడా ముందుగా చేరుకోవాల్సిగా కోరుతున్నాము. బై 4:15 కల్లా వాళ్ళు చేరుకుంటే అక్కడ ఈజీగా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీ బస్సెస్ మనము ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పార్కింగ్, జనరల్ పబ్లిక్ పార్కింగ్ కొంత కేటాయించడం జరిగింది. అక్కడ వాళ్ళు వెహికల్స్ని వదిలేసి వాళ్ళకి డెసిగ్నేట్ చేసిన ఏరియాస్లో జనరల్ పబ్లిక్ ప్రత్యేకంగా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సీ వైపు కూడా వాళ్ళు వ్యూయింగ్కి మనం ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చేరుకోవచ్చు. వాళ్ళు ముందుగా చేరుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దీంతో పాటు దానికి ముందు రోజు 19వ తారీఖు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అంటే 18వ తారీఖు మనము ఫుల్ డ్రెస్ రిహర్సల్ అనే కార్యక్రమం జరుగుతుంది. సో కొంతమంది ఆ రోజు వచ్చి చూసుకోగలిగితే మనకి ఎక్కువ రద్దీ లేకుండా మనం 2 రోజు కూడా కార్యక్రమాలు స్మూత్గా జరగడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు నగర వ్యాప్తంగా ఏమైనా ఆంక్షలు పెడుతున్నారా, లేకపోతే దానికి ప్రజలు ఎలాగా సిద్ధం అవ్వాలి? డెఫినెట్గా ఎటువంటి సమస్యలు ఉండదు. మనము కంప్లీట్ ట్రాఫిక్ ప్లానింగ్ అనేది సిపి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రజలు మూవ్మెంట్గా అయితే, రెగ్యులర్ ఆఫీస్ వర్క్గా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్కూల్ ఫంక్షనింగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ అన్నెసెసరీ ట్రావెల్ ఆ టైంలో వాళ్ళు అవాయిడ్ చేస్తే దే కెన్ బీ కంఫర్టబుల్ ఇన్ దర్ హోమ్. సార్, ఇవాళ వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్ని దేశాలకు సంబంధించి ప్రతినిధులు మనకు వస్తున్నారు, ఎన్ని దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆ సమాచారం? 3 కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, అయాన్స్ కాన్ఫరెన్స్, ఈ 3 కూడా ఒకే సమయంలో జరుగుతుంది. అదేవిధంగా విదేశాల నుంచి కూడా 70 పైన దేశాల నుంచి కూడా మనకి రానున్నారు. సార్, మత్స్యకారులకు మీరు ప్రత్యేకంగా ఆంక్షలు విధించారు, దానికి సంబంధించి వివరాలు? స్పెసిఫిక్ డేట్స్ మనము నేవీ సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఏ ప్రాంతంలో వాళ్ళు వేటకు వెళ్ళకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వారు వేటకి మనం వేరే ప్రాంతంకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము అవకాశం కల్పిస్తున్నాము. మనం ఫిషింగ్ హార్బర్లో కూడా టెంపరీగా ఆ బోట్స్ అన్ని కూడా మనం యాంకరేజ్ చేయడానికి, షిప్స్ నుంచి ఒడ్డుకు రావడానికి వాళ్ళ సహకారంతో అది కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం. సో దానికి కూడా ప్రత్యేకంగా మత్స్యకారులు ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ రావడానికి ఏదైనా ప్రత్యేకంగా పాసులు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏమైనా గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం ఉందా? ప్రత్యేకంగా కేటాయించిన గ్యాలరీస్లో ఎంటర్ అవ్వాలంటే పాసెస్ కావాలి. బట్ జనరల్ పబ్లిక్కు మనము అలౌ చేస్తున్నాము. జనరల్ పబ్లిక్ రావడానికి ఇష్యూ ఏమీ లేదు. బట్ వాళ్ళు ఒక్క ఫోటో ఐడి కార్డ్ క్యారీ చేస్తే ఎటువంటి ఇష్యూ ఉన్నా వాళ్ళని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మనోగతం. దీనికి పూర్తిగా నగరవాసులంతా సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. భర్త అనారోగ్య పరిస్థితి, పని ప్రదేశాల్లో చిన్నచూపు రెండూ వెరసి ఆ మహిళను ఆటో డ్రైవర్గా మార్చాయి. కుటుంబ పోషణ మీద పడటంతో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కుటుంబ భారాన్ని నిర్వర్తిస్తున్నారు. కర్నూలు నిర్మల్ నగర్కు చెందిన 23 ఏళ్ల మాధవికి చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఆసక్తి. మాధవి భర్త ప్రవీణ్ గౌండ పని చేసేవారు. అతను 2వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ పోషణ మాధవిపై పడింది. దీంతో తనకిష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకుని ఆటో డ్రైవర్గా మారారు. ఓ మహిళ ఆటో నడుపుతుండడం చూసి నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఆటో నడుపుతో మాధవి అందరి మన్ననలు పొందుతున్నారు. కొంతమంది మహిళా ప్రయాణికులు ఫోన్ చేసి మరీ ఆటోలో తమ గమ్యస్థానాలకు చేర్చాలని కోరుతున్నారని మాధవి చెప్తున్నారు. ఒకరి కింద పనిచేయడం కన్నా సొంతంగా ఆటో నడపడం ఎంతో ధైర్యంగా ఉందని గర్వపడుతున్నారు. మా హస్బెండ్ గోండా పని చేస్తుంటే పైనుంచి 2వ ఫ్లోర్ నుంచి కింద పడినాడు. ఆయన మైండ్ సెట్ సరిగా లేదు. బరువు బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను సార్. మా హస్బెండ్ పని పోయి వచ్చినా కూడా నా పక్కన కూర్చొని రాత్రి 10 వరకు 11 వరకు నేను వేస్తున్నాను సార్. ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, చేయలే ఏం కాదు అది. వేరే వాళ్ళ పని పోతే గాన దినం రావాలా, ఒక్కరోజు ఉంటే ఎందుకు అదే ఇంటి దగ్గర ఉండాల్సింది, లేడీస్ అంతా ఇట్లయినా ఏం పని రాదు అది ఇది అంటారు సార్. అందుకే దానివల్ల నేను ఇది ఓన్గా నేను నేర్చుకొని సొంతంగా నేను చేస్తున్నాను సార్. నా వల్ల గర్వంగా ఆడపిల్లలు బయటికి రావాలి. ఆడపిల్లలకి ఏది టార్చర్ ఉండకూడదు ఇంట్లో సొసైటీ వల్ల.
పురుషులు డ్రైవింగ్ చేసే ఆటోలో ఒంటరిగా ప్రయాణించాలంటే భయంగా ఉండేదని, మాధవి ఆటోలో వెళుతుంటే ధైర్యంగా ఉంటుందని మహిళా ప్రయాణికులు అంటున్నారు. మాధవి ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఎవరికి చూడలేదు ఆటో నడిపేది లేడీస్లో. ఇలాంటి అమ్మాయి ఉంటే వేరే లేడీస్కి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్ మన కర్నూలులో. సో డెఫినెట్లీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా ఇలాంటి వాళ్ళకి. చాలా గర్వంగా అనిపించింది. ఒక మహిళ అభ్యుదయం గురించి మాట్లాడే చాలా మంది మాట్లాడతారు కానీ మహిళలు కూడా, కానీ తను ఆదర్శంగా నిలుస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇలాగా ప్రతి ఒక్క మహిళ కూడా స్వయం ఉపాధి కింద ఎదిగితే చాలా బాగుంటుంది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నార్మల్గా అయితే ఆటోస్ అట్లా వేయడం అంటే నార్మల్గా జెంట్స్ వేయడం చూస్తూ ఉంటాము. లిటరల్లీ ఒక విమెన్ ముందుకొచ్చి అందరికీ ఆడపిల్లలకి ఎటువంటి ఏ ప్రాబ్లం రాకుండా మంచిగా తీసుకెళ్ళాలి అంటే అదొక పెద్ద దానికి గట్స్ ఉండాలి. మాధవి గారు ముందుకొచ్చి ఇట్లా ఆటో వేయడం లిటరల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్న మహిళలు మాధవి బాటలో నడిచి ఇష్టమైన రంగాల్లో రాణించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు పసిడి కొనాలనే ఆలోచన చేయడానికే వెనకాడే పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో కట్టు బంగారం ఆభరణాలు విస్తృత ఆదరణ పొందుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే బంగారం లుక్ రావడంతో వినియోగదారులు వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. అసలు కట్టు బంగారం అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, ఈ కథనంలో తెలుసుకుందాం. కట్టు బంగారం అంటే గోల్డ్ షీట్ జ్యువెలరీ. కొన్ని సంవత్సరాలుగా ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ముందుగా ఎక్కువ బరువు గల ఆభరణాలు, కడియాలు తయారు చేయడానికి ఈ పద్ధతిని వినియోగించేవారు. కానీ అప్పుడు పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ క్రమంలో మళ్లీ వెలుగులోకి వచ్చిందే ఈ కట్టు బంగారం. ఈ ఆభరణాల్లో అధిక మొత్తంలో బంగారం ఉండదు. రాగికి 24 క్యారెట్ బంగారాన్ని పలుచని పొరగా వేస్తారు. కాపర్ను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి దాని చుట్టూ గోల్డ్ షీట్ పూత పూస్తారు. అప్పుడు బంగారం రాగికి బలంగా అంటుకుంటుంది. ఆ తర్వాత బంగారం కాపర్ కలిసి బంగారు రంగులోకి మారుతుంది. ఈ విధానంలో హారాలు, గాజులు, ఇతర ఆభరణాలు తయారు చేస్తారు. కట్టు బంగారం విధానంలో 100 గ్రాముల ఆభరణాలకు కేవలం 5 నుంచి 10 గ్రాముల స్వర్ణాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే బంగారు ఆభరణాల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఆభరణంలో వాడిన బంగారానికి మాత్రమే ధర చెల్లించాల్సి ఉంటుంది. కట్టు బంగారం ఆభరణాలు 5 ఏళ్లకు పైగానే మన్నికగా ఉంటాయని తయారీదారులు చెప్తున్నారు. పెట్టుబడి కోణంలో కాకుండా ఆభరణాలుగా వినియోగించుకోవడానికి పనిచేస్తాయని తెలిపారు. తక్కువ బడ్జెట్లో కట్టు బంగారం నగలు వస్తుండడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకి కట్టు అంటే ఈ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ ఏదైతే ఉందో, కట్టు జ్యువెలరీ ఏదైతే ఉందో చాలా బాగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్తో ఇది ఎట్లా డిఫరెన్స్ అని అంటే కనుక ఒక 100 గ్రాముల నెక్లెస్ కావచ్చు, ఒక 100 గ్రాముల హారం కావచ్చు, లేదంటే అది మనకి కేవలం 20-25 గ్రాముల్లో ఇక్కడ తయారైపోతుంది. అలాగే ఒక 4 తులాల్లో తయారయ్యే గాజులు అవి కూడా ఉన్నాయి, 5-6 గ్రాముల్లో తయారవుతుంటుంది. అది ఎలా తయారవుతుంది అని అంటే కనుక అది కాపర్ బేస్ తోటి చేస్తారనమాట అండి. పైన ఏదైతే ఉందో పూర్తి కంప్లీట్గా 24 క్యారెట్ గోల్డ్ లేయర్ తోటి తయారై ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్గా 916 ఎట్లా మనకి లైఫ్ టైం యూజ్ అవుతుందో అలా యూజ్ చేస్తాం. సేఫ్టీ పరంగా చూసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా బెస్ట్ చాయిస్. మనం ఇప్పుడు బ్యాంగిల్స్ కొనాలంటే ఇక్కడ 2 గ్రాములలో వస్తుంది మేడం. అక్కడైతే 2 గ్రామ్స్ అంటే ఒక 1 lakh పైన అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒక 50 అలా వస్తుంది సార్. అంటే మనకు మిడిల్ ఫ్యామిలీకి అవైలబుల్ ఉంటుంది సార్. కట్టు బంగారం అనేది బాగుంటుంది. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా మేడం. సో దాని గురించి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి బయట దొంగల భయం చాలా ఉంది. ఇక్కడ తీసుకున్న గోల్డ్ ఏంటంటే మనం వచ్చి మన బిల్స్ చూపించి సార్ వాళ్ళకి చెప్తే మన దగ్గర నుండి తీసుకుంటారు. వేరే వాళ్ళు కొట్టేసినా వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేరు, ఏం చేయలేరు. అంటే జనరల్గా మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ రేట్ అది ఎక్కువ ఉండటం వల్ల తక్కువగా ఏం దొరుకుతున్నాయని సెర్చ్ చేస్తే ఈ షాప్లో ఎలాగా తక్కువ గ్రాముల్లోనే బంగారం దొరుకుద్దని తెలిసింది. వీళ్ళు మంచిగా లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నారు. బంగారానికి ఎలా వాడుకుంటున్నారో అలా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. దాని మీదే నమ్మి చూద్దామని ఇంత దూరం వచ్చాను. రోజువారీ వాడకం, పండుగలు, ఫంక్షన్లకు అనువుగా ఉండడంతో మార్కెట్లో కట్టు బంగారం ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందాడు. ఈ విషయాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. బెంగళూరుకు చెందిన సాకేత్ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఈ నెల 9 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. చివరిసారిగా క్యాంపస్కు దగ్గరగా ఉన్న లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు నిర్ధారించారు. సాకేత్ స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అతడి పాస్పోర్ట్, ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ను పార్క్ హిల్స్ అనే ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ అతడి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. సాకేత్ మృతిపై విచారం వ్యక్తం చేసిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో సాకేత్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది. పశ్చిమ బంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కట్వా రైల్వే స్టేషన్లో ఖాళీగా ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్ ఖాళీగా ఉన్నందున ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు కట్వా రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫారంలో ఉన్న కట్వా అజీంగంజ్ ప్యాసింజర్ రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు మంటలు చూసి ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికీలలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా మంటలంటుకున్న కోచ్ను రైలు నుంచి వేరు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని తూర్పు రైల్వే అధికారి చెప్పారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఆ దేశ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP చైర్మన్ తారిక్ రెహమాన్ ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢాకాలోని జాతీయ పార్లమెంటు భవనంలో ఉన్న సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఈ కార్యక్రమం అధ్యక్ష భవన్లో జరగాల్సిండగా ఈసారి భిన్నంగా నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ AMM నాసిర్ ఉద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నాయి. తారిక్ రెహమాన్తో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా 13 దేశాల ప్రభుత్వాధినేతలకు BNP పార్టీ ఇప్పటికే ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో BNP పార్టీ అఖండ విజయం సాధించింది. దాదాపు 2 దశాబ్దాల విరామం తర్వాత ఆ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భోళాశంకరుడి నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మల్లేశ్వర స్వామి, దుర్గమ్మ ఆలయ ప్రాంగణాలను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్లను వధూవరులుగా అలంకరించి ఉత్సవాలు ప్రారంభించారు. ప్రధాన పూజలు, లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, త్రికాల అభిషేకాలు, కళ్యాణోత్సవం వైభవంగా జరగనున్నాయి. కృష్ణానదిలో మునక స్నానం ఆచరించేందుకు భక్తులను అనుమతించడంతో ఘాట్లు రద్దీగా మారాయి. శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, మహాశివరాత్రి పర్వదినం వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరంలో వివిధ క్షేత్రాల్లో నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలోని శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పంచారామ క్షేత్రాలు కాకినాడ జిల్లా సామర్లకోట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ, భీమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ద్రాక్షారామ భీమేశ్వరాలయం 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడి సన్నిధానంలో ఉన్నాం. ఇక్కడ తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. సమీపంలోని కోటిపల్లి ఛాయా
సోమేశ్వరుడి ఆలయం నుంచి గౌతమి గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఇక్కడికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మనం చూడవచ్చు క్యూ లైన్లలో నిరంతరాయంగా ప్రశాంతంగా దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ క్షేత్రాలన్నీ కూడా భక్తుల రద్దీతో శివనామ స్మరణలతో మారుమవుతున్నాయి. కాకినాడ జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రం 10వ శక్తిపీఠం శ్రీ పురోహిత అమ్మవారి కుక్కటేశ్వర స్వామి సన్నిధి పాదయాత్ర క్షేత్రం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. విశేష సంఖ్యలో భక్తులు పిఠాపురం క్షేత్రానికి పోటెత్తారు. అట్లాగే కాకినాడ జిల్లాలోని మరొక క్షేత్రం ఏలేశ్వరంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. ఏలేరు నదిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరమంతా కూడా భక్తు జన సంద్రంగా మారింది. తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానం ఆచరించారు. అక్కడ ఉమా కోటిలింగేశ్వర స్వామి, ఉమా మార్కండేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని దివ్యక్షేత్రాల్లోనూ భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, కుండలేశ్వరంలోని పార్వతీదేవి సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలోనూ కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. అట్లాగే కాట్రేనికోన మండలం సముద్రంలో ఉన్న మగసాని తిప్పలోనూ భక్తులు మత్స్యకారులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుంటున్నారు. అక్కడ కాలభైరవ క్షేత్రం ఉంది. సముద్రంలో పడవల ద్వారా వెళ్ళి మత్స్యకారులు స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోని పలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అట్లాగే మందపల్లి మందేశ్వర స్వామి, అలాగే కడలిలోని కపోతేశ్వర స్వామి, సోంపల్లి సోమేశ్వర స్వామి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. పోలవరం జిల్లాలోని రంప సమీపంలో రంప చోడవరం వద్ద ఉన్న రంప క్షేత్రంలోనూ భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ద్రాక్షారామ క్షేత్రానికి సంబంధించి ఈవో దుర్గాభవాని ఉన్నారు. ఇక్కడ చాలా ప్రముఖ పంచారామ క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రంగా ఉంది. ఇక్కడ ఎలా భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి దుర్గాభవాని గారు? ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దర్శనం మనకి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు శ్రీ స్వామి అమ్మవారి దర్శనాలకి వేచి చేస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి కోటిపల్లి రేవులో గోదావరి స్నానం ఆచరించినటువంటి భక్తులు అక్కడ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ద్రాక్షారామం క్షేత్రాన్ని విశేషంగా దర్శించుకుంటూ ఉంటారు. ఈరోజు సుమారు ఒక 25,000 వరకు ఇప్పుడు భక్తులు వచ్చి ఉంటారనేటువంటి అంచనా. మేము ఈరోజు నైట్ 11:30 వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగుతాయి. తదుపరి లింగోద్భవ కాలంలో ఇక్కడ ద్రాక్షారామ క్షేత్రంలో విశేషం ఏంటంటే లింగోద్భవ కాలం నాటికి ఆ టైంకి నివేదన జరుగుతుంది స్వామివారికి. నివేదన అనంతరం మళ్ళీ 12:15 ఆ టైం నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత స్వామివారి గ్రామోత్సవంగా వెళ్తారు. ఆ గ్రామోత్సవం జరిగేంత వరకు కూడా తదుపరి భక్తులు ఉన్నంత వరకు కూడా 1:30 వరకు కూడా మాకు దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ద్రాక్షారామం క్షేత్రంలో సామూహిక జాగరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాగరణ కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పాల్గొంటారు. ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ ఇతర శాఖల సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అతి శీఘ్రంగా సజావుగా వారికి దర్శనం జరిగే విధంగా మేము క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. గోదావరి తీరంలోని అన్ని క్షేత్రాలు కూడా భక్తజనం సంద్రంగా మారాయి. కాకినాడలోని శివాలయంతో పాటు అమలాపురంలోని శివక్షేత్రాలన్నింటినీ కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. అట్లాగే కోనసీమలోని మరో ప్రముఖ దివ్యక్షేత్రం గౌతమి గోదావరి తీరంలోని ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు, ఆపై అందుబాటులో ఉన్న శైవ క్షేత్రాల్లో భక్తుల దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. రద్దీ అధికంగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మహాశివరాత్రి పర్వదినం తిథి రావడంతో ఇప్పటి నుంచి కూడా ఇంకా భక్తుల రద్దీ కొనసాగనుంది. ఈ శైవ క్షేత్రాలు అన్నిటిలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రముఖ పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామంతో పాటు సామర్లకోటలో కూడా ఈ తెల్లవారులు భక్తులకు దర్శనానికి శివరాత్రి జాగరణ సందర్భంగా దర్శనానికి అనుమతి ఇచ్చారు. అట్లాగే పిఠాపురం క్షేత్రానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమీపంలోని కోటిపల్లి ఛాయా సోమేశ్వర ఆలయానికి కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, ద్రాక్షారామ క్షేత్రం నుంచి. రైట్, ధన్యవాదాలు సాయికృష్ణ.
విష్ణువు తమలో తామే అధికులమనుచును వాదము సాగే అగ్నిస్తంభమై హరుడుద్భవించే హరికి బ్రహ్మకు మధ్యన నిలిచే మహాలింగపు ఆదియు అంతము కనుగొనగా మరి పంతము నడిచే శివలోకం ఇది శివమయము శివలోకం ఇది శివమయము శుభములు పంచే శివ సాన్నిధ్యం శివరాత్రి వేళ శివ ధ్యానం